నిన్న నేను వెంగమాంబ గుడికి వెళ్ళాను. వింజమూరు దగ్గర నుంచి ఒక 3-5 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా పల్లెటూర్లు పక్కనంతా. బాగుంది అమ్మవారి గుడి. కళ్యాణ కట్టు ఉంది, ఏదో బడి ఉంది అమ్మవారి పేరు మీద. నేను సాయంత్రం 5:30-5 ఆ టైంలో వెళ్ళాను కాబట్టి జనాభా ఎవ్వరు లేరు. ప్రశాంతంగా మేము మాత్రమే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము. 10 రూపాయల టికెట్. బాగుంది. అమ్మవారు అక్కడే సెల్ అయిపోయారంట. ఒరిజినల్ స్టోన్ అట్లానే ఉంది, రాయి పక్కన అమ్మవారి విగ్రహం వాళ్ళు ప్రతిష్ఠించారు. ఇది చూసారా, పైన అక్కడ అమ్మవారిని కూడా పెట్టున్నారు బొమ్మ. ఆ రోడ్డు మీద నుంచి వెళ్తే ఒక 1/2 అవర్ 20 మినిట్స్ పట్టింది మాకు. కానీ రోడ్డు అంత బాగాలేదు, వేసారంట కానీ వానికి అంతా పోయిందంట. అయినా కానీ మేము ఎట్లాగో వెళ్ళాము రాళ్ళల్లో పడి. చూడండి ఎట్లా ఉన్నాయి రాళ్ళు. కానీ పైన వెళ్తే వ్యూ చాలా బాగుంది. ఈవినింగ్ 5:30కి వెళ్ళాం కాబట్టి ఎండ కూడా లేదు, చల్లగా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అన్ని చుట్టుపక్కల పల్లెలు కాబట్టి పొల్యూషన్ కానీ ఏం లేదు, నీట్గా ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా. అమ్మవారి విగ్రహం కూడా నాకు తెలిసి 15 అడుగులు అలా ఉంటుంది, చాలా పెద్దది. చూడండి ఎంత బాగుందమ్మ వెంగమాంబ. ఇక్కడ పక్కన ఒక పూల చెట్టు చూశాను, భలే ఉన్నాయి అసలు. ఇగో చూడండి ఎట్లా ఉన్నాయి, ఎండిపోయి. ఇవి ఎండిపోయిన పూలు. ఆ పక్కనే కూడా ఇంకోటి ఏదో రౌండ్గా ఉన్నాయి బాల్స్ లాగా, అవి కూడా బాగున్నాయి. ఇది చెట్టు, అది అల్లుకొని ఉంది, ఏదో పెద్ద చెట్టుకి అల్లుకొని ఉంది. భలే ఉన్నాయి పూలు. పచ్చివైతే గ్రీన్గా ఉన్నాయి, ఎండిపోయినట్టువైతే అలా ఉన్నాయి. ఇగో ఈ చెట్టుకు అల్లుకొని ఉంది అది తీగ. విత్తనాలు ఎట్లా అనుకుంటూ ఉన్నాను, విత్తనాలు దానికి ఆ పువ్వులోనే విత్తనాలు ఉన్నాయి. ఇంటికి తీసుకొచ్చి గ్లాస్ బాటిల్ వేద్దామని ఒక కవర్లో వేసుకొని తెచ్చుకున్నాను.